ఒక ప్లాన్ ప్రకారం బైన్సాల విధ్వంసం జరుగుతున్నది. హిందువుల పాపులేషన్ తగ్గియాలి, ఒక్కొక్క ఏరియాను మేము కబ్జా చేసుకోవాలని చెప్పి వాళ్ళంతా ఎవరు మహారాష్ట్రలో అక్కడ మహారాష్ట్ర నుంచి నగర బహిష్కరణ అంటారు. ఆ బహిష్కృతులైనటువంటి గుండాలు వచ్చి ఇలా బైన్సాన్ని అడ్డగా వేసుకొని అరాచకాలు చేస్తున్నాయి. ఇక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం కుమ్మగాసు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి కాబట్టి అరాచకాలు జరుగుతున్నాయి. అక్కడ ఏం జరిగింది, సంక్రాంతి పండుగ సకినాలు చేసుకుంటే పోయి టాయిలెట్ చేసారు. ఇళ్ళను మొత్తం మీరు ఆ వీడియో చూలే, ఇప్పటికైనా చూపటండి. ఆ వీడియో కనీసము శాంతి భద్రతల పేరుతోని అక్కడ జరిగిన దారుణమైన సంఘటనలు, అక్కడ జరిగిన విధ్వంసం ఇప్పటికే తెలంగాణ సమాజం తెలియదు. ఇప్పుడు కూడా ఆ వీడియోలు చూస్తే, అక్కడ జరిగిన విధ్వంసం చూస్తే, అక్కడున్న పేద హిందూ ప్రజలకు జరిగినటువంటి నష్టాలు చూస్తే, వాళ్ళ బాధలు తెలిస్తే, వాళ్ళ ఏ హిందూ కూడా బీఆర్ఎస్ పార్టీకి క్షమించాడు. కానీ బయట అందరూ కూడా బైన్సా 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 అంటారు. బైన్సా బైన్సా అని చెప్పినంత ఈజీగా లేదన్న పరిస్థితి ఆడ. మామూలుగా దగ్ధం ఏంటంటే ఏదో నల్లగా అవుతుంది, ఫైట్ ఏదో దాడి జరిగింది, ఏదో పొగ మొత్తం బ్లాక్ అయిపోయింది కాదు. ఇళ్ళకిల్లు మొత్తం దగ్ధమైన ఇంత బూడిద, మోకాలు ఎత్తు బూడిదాడ, సర్టిఫికేట్ కాలిపోయినాయి, గోల్డ్ కాలిపోయింది. బతుకుతామా సస్తామన్న పరిస్థితి. ఏ ఛానల్ చూపెట్టిందంట రోజు? ఏ ఒక్క ఛానల్ పేరు చెప్పండి. ఇది ఏదో ముస్లింలకు జరుగుతుంది అది చూపట్టారు ఛానల్. మొత్తం బీజేపీ, హిందూ వాహిని, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, దీని వెనకంత ఆర్ఎస్ఎస్ కుట్ర వేసింది అని చెప్పంటారు. మరి ఆ రోజు జరిగినటువంటి హిందువుల మీద జరిగినటువంటి ఆ దారుణ సంఘటన ఏ ఛానల్ చూపట్టింది? వాళ్ళ ఎందుకు చూపట్టారంటే, లేదు సార్ డీజీపీ గారు ఫోన్ చేసింది సార్, ఎస్పీ గారు ఫోన్ చేసింది సార్, సిపి గారు ఫోన్ చేసింది సార్, ప్రభుత్వం ఒత్తిడి ఉంది సార్, మనకు తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలు జరుగుతాయి సార్, అందుకే చూపడతారన్నమాట. శాంతి భద్రత సమస్యలు చూపడతారు, బూచ చూపడతారు. మరి అక్కడ జరిగినటువంటి దారుణ సంఘటన సమాజం ఎట్లా తెలవాలి? ఛానల్స్ ఉన్నాయి దేనికి? హిందువులు తప్పు చేస్తే చెప్పండి, ఎలా హిందువులు తప్పు చేస్తే చెప్పండి. అంతకుముందు జరిగిందో దాడి ఆడ ఏదో మసీద్ మీద 4 రాళ్ళు ఎవడేస్తే మొత్తం మీడియా అంతా చూపట్టింది. 4 రాళ్ళు వేస్తే 4 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి అక్కడ హిందువుల ఆస్తులు మొత్తం ధ్వంసం చేస్తే, హిందువుల ఇళ్ళని కాలిపోయి బూడిద చేస్తే ఇలా ప్రభుత్వం ఎందుకు వాళ్ళు సహకరించలేకపోయింది? వాళ్ళకి ఇల్లు ఎందుకంటే ఇవ్వలేకపోయింది? ఇలా ఆర్ఎస్ఎస్ సేవా భారతి పేరు మీద ఆ 12 మందో 13 మందో ఇల్లు పూర్తి స్థాయిలో నిర్మించి ఇచ్చినట్టు, పూర్తి స్థాయిలో ఇళ్ళని నిర్మించినటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సేవా భారతి. ఇవాళ వాళ్ళను కంటికి రెప్పలా కాపాడే సంస్థ సేవా భారతి. ప్రభుత్వం మరి వాళ్ళు ఎవరు తెలుసా? ఆడ ధర్మం కోసం పనిచేసేది కోటీశ్వర్లు కాదు, చిన్న చిన్న గుడిసెల్లో పనిచేసుకోవచ్చు. గుడిసెలు ఉండేటోళ్ళు, చిన్న చిన్న ప్రైవేటు కిరాణా షాపులో పనిచేసేటోళ్ళు, పాన్చాయిలో పనిచేసేవాళ్ళు. నేను చెప్తున్నా, ఇప్పటికీ బైన్సాలో హిందూ వాహిని కార్యకర్తలు హీరోలు. వాళ్ళు ఛత్రపతి శివాజీ స్వరూపులు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క కార్యకర్త పీడీ యాక్ట్ 90 రోజులు జైల్లో ఉంటారా అండి? పీడీ యాక్ట్లు పెట్టారు. 3rd డిగ్రీ తలకాయ కిందికి కాళ్ళు మీదేసి కరెంట్ షాకులు పెట్టారు. క్రాంతి అనే కార్యకర్త ఇక్కడ ఉన్నాడు. క్రాంతి అనే కార్యకర్తను కూర్చడం, నేను జైలు పోతే ఆ కార్యకర్త షాక్లో ఉన్నాడు. ఇంత అరాచకమాడ పోలీస్ ఎంఐ పార్టీ అరాచకమాడ. ఇవాళ ఆ పేద ప్రజలకు ఇవాళ ప్రభుత్వం ఏం నష్టపరిహారం ఇచ్చిందండి? ఎందుకు ఇల్లు కట్టలేకపోయింది? వాళ్ళకి ఏం సంబంధం లేదు సార్. వాళ్ళు బీజేపీ కాదు, వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ కాదు, వాళ్ళకి ఆర్ఎస్ఎస్ అంటే తెలియదు. వాళ్ళు పేద హిందువులు అంతే. వాళ్ళు హిందువులు కాబట్టి ఇల్లు కలబెట్టారు. వాళ్ళు ఆదుకోవాలా లేదా ప్రభుత్వం? ఎందుకు ఆదుకోలేకపోయింది? చివరికి ఆర్ఎస్ఎస్ఏ ఇవాళ వచ్చి ఇల్లు కట్టించే ప్రయత్నం చేసింది. అక్కడ కార్యకర్తలు ఒక్కొక్కరి పేరు మీద 30 కేసులు ఉన్నాయి. వాళ్ళకి బైన్సా నుంచి నిర్మల్ పోవాలంటే 30 కేసులు అంటే నెల రోజులు దాదాపు పోతూనే ఉంటారు. వాళ్ళకు కూలి చిన్న చిన్న ఉద్యోగాలు తీసుకుంటారు. కుటుంబాన్ని భారం వేయాలా? కనీసం కోర్టుకు అటెండ్ కాలేని పరిస్థితి. కోర్టుకు అటెండ్ అవ్వడం వారెంట్ అవుతాయి, మళ్ళీ జైలు పోవాల్సి వస్తుంది. కానీ ఇంత దయనీయమైన పరిస్థితులు మీరు చెప్తుంటేనే అర్థమవుతున్నాయి. అక్కడ ఏ మీడియా చూపట్లే, అన్ని మీడియా. శాంతి భద్రత సమస్య సిద్ధు అనేటువంటి జర్నలిస్ట్, యంగ్ కార్యకర్త జర్నలిస్ట్, ఆయన డేర్ చేసి పోయి అది మొత్తం వీడియో షూట్ చేసి చూస్తే ఆయన అరెస్ట్ చేశారు, ఆయన కేసు పెట్టారు. కాబట్టి ప్రభుత్వం యొక్క ఆలోచన అది. అప్పుడు ప్రభుత్వం సెక్యులరా అంటే హిందువులు కాలబెట్టి సకినాలు చేస్తుంటే, ఇంకా పసిపిల్లలకు ఆడ ఇల్లు దగ్ధమవుతుంటే పసిపిల్లలకు పాల ప్యాకెట్ల కోసం అని చెప్పి 2 యువకులు బైక్ మీద పోయి పాల ప్యాకెట్ తీసుకొస్తుంటే ఆపి బైక్ మీద దగ్ధం చేసి పడేసారు. ఫైర్ ఇంజన్ వస్తే ఫైర్ ఇంజన్ పైపులు కోసేసి పడేసారు. ఇంత దారుణం మన బైన్సాల. అందరు బయట బైన్సా. నేను ఆడికి పోయినా కాబట్టి
ఆ దారుణ సంఘటన చూసిన కాబట్టి జరిగిన విధ్వంసాన్ని విన్నా కాబట్టే నాకు బాధ అనిపించి రియాక్ట్ అయినా, ఏదో రాజకీయం కోసమో దానికోసమో కాదు. కానీ ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరు ఆధారం, ఎవరు మాట్లాడాలి, స్పందించాలి? హిందువులు జరిగితే కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందా అండి? బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిందా? కమ్యూనిస్టులు మాట్లాడిందా? మాట్లాడింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. గజ్వేల్లో శివాజీ స్టాచ్యూ సంబంధం విధ్వంసం జరిగితే హిందువులను తీసుకుపోయి లోపడేస్తే మాట్లాడింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిరా? టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిరా? మాట్లాడింది ఎవరు? బీజేపీ మాట్లాడింది. ఇవాళ వినాయక చవితి వస్తుంది, దసరా ఉత్సవాలు వస్తాయి, హనుమాన్ జయంతి ర్యాలీలు అవుతాయి, శివాజీ జయంతి ర్యాలీ అవుతాయి. ఇవాళ పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి, రెవెన్యూ పర్మిషన్ తీసుకోవాలి, ఫైర్ స్టేషన్ పర్మిషన్ తీసుకోవాలి, మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలి, గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోవాలి. ఇన్ని ఉంటాయి. తీసుకొని హనుమాన్ మంటపాలు ఇవ్వాలి. ఇప్పుడు రంజాన్ సీజన్ స్టార్ట్ అవుతుంది. హరీష్ సెంటర్లు, హలీం సెంటర్లు అనుమతిస్తున్నారండి వాటికి? ఒక్క వినాయక మంటపం వాడ ప్రజలందరూ కలిసి, యువకులందరూ కలిసి ఒక చౌరస్తాలు ఏర్పడిస్తే ట్రాఫిక్ పోలీస్ వచ్చి చాలా అంటారు, కరెంటు వాళ్ళు వచ్చి కరెంటు బిల్లు అంటారు, మున్సిపాలిటీ వచ్చి రోడ్డు కట్టడం వచ్చి రోడ్డు వీలు అంటారు, ఫైర్ వచ్చి పైన వైర్లు కాలిపోతే నువ్వు బజాతా నేను బజాతా అంటారు. మరి ఇప్పుడు హరీష్ హలీం సెంటర్స్ అన్ని ఇప్పుడు రోడ్డు మీద పడతారు కదా, పైన వైర్లు పోతాయి కదా, ట్రాఫిక్ ఇబ్బంది వస్తుంది కదా, రోడ్డు తవ్వుతారు కదా, సాయంత్రం ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా. మరి ఎవరికి అంటే వాళ్ళు పర్మిషన్ దిగిస్తారు? ఎవరు ఇస్తారు పర్మిషను? అది మంచిదే. మరి వినాయక చవితి పర్మిషన్కు, భవానీ ఉత్సవాల పర్మిషన్కు, హనుమాన్ జయంతి ఉత్సవాల పర్మిషన్ రాకుండా కొట్టాడే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు కొట్లాడతారా? బీఆర్ఎస్ పార్టీలు కొట్లాడతారా? కొట్టాడే వాళ్ళు మళ్ళీ బీజేపీ, మళ్ళీ విశ్వ హిందూ పరిషతే, మళ్ళీ బజరంగ దళ్, మళ్ళీ హిందూ ఆయనే. ఇది మతతత్వం. వాళ్ళు పర్మిషన్ లేకుండా ఇస్తే సెక్యులర్, ఇవాళ మీద దీన్ని మాడితే మతతత్వం.